ఈయనే మా నాన్న. అద్భుతమైన గొంతు, చాలా చక్కగా పాడేవారు. కానీ జీవితాన్ని పోగొట్టుకున్నారు. పాడే గొంతు ఒకరోజు సడన్గా మూగపోయింది. ఒక మంచి కళాకారుడికి మా నాన్నగారి ద్వారానే తెలుసుకున్నాను. ఒక అమ్మాయి లేనింటిదైతేనే ప్రమాదం, ఒంటరిగా ఉంటే అదంతకంటే ప్రమాదం. సో తన్ని కాపాడుకోవడానికి డబ్బు అవసరం. దానికి దారి జీఎన్కే హోటల్లో డాన్సర్గా జాయిన్ అయ్యాను. నా డాన్స్ చూడడానికి చాలామంది కపుల్స్గా వస్తారు, కానీ నేను మాత్రం ఒక్కదాన్నే డాన్స్ చేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏదో ఫాదర్తో పాపానికి క్షమాపణ అడిగినట్టు నీ కథ నాతో చెప్తున్నావేంటి? నేనేమైనా తప్పు చేశానా చెప్పండి. మురికి కాలువలన్నీ గంగానదిలో కలిశాక పవిత్రం కావు అంటే నేను అంగీకరించను. గీత, నువ్వంటే నాకిష్టం. విశ్వనాథ్, వెంటనే విషయానికి వస్తాను. నా కొడుకు సేల్స్మెన్గా 20,000 సంపాదిస్తున్నాడు. మీ చెల్లి శాంతిని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని నా అభిప్రాయం. సార్, సారా లేదా మ్యారేజా? విషయానికి రండి. అది కాదు, శాంతిని మీరు సరిగ్గా చూసారా? కాలు సంగతేనా? నాకు తెలుసు, మా అబ్బాయికి తెలుసు. ఏ రకమైన ఆడంబరాలు లేకుండా తన కట్టుకున్న భర్తతో సుఖంగా జీవిస్తే చాలు. మీ నుంచి ఇంతకంటే వేరే ఏది ఆశించం. మీరేమంటారు? చెప్పడానికేముంది? ఏమ్మా, మీరేం మాట్లాడరే? నా దృష్టిలో మీరు దేవుడితో సమానం అండి. నన్ను పొగడకండి. శాంతి గురించి చెప్పి నన్ను మా అబ్బాయిని ఒప్పించి నన్ను ఇక్కడికి పంపించాడే మీ ఫ్రెండ్ చిత్తూరు ఆయన హరిశ్చంద్రారెడ్డి. ఆయన్ని పొగడండి. ఎవరు? మా హరిశ్చంద్ర. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకి, కోర్టు వ్యవహారాలకి సలహాలు ఇవ్వబడును. ధరల పట్టిక కింద ఉదాహరించిన పేదలకు ఉచితంగాను, ధనవంతులకు మా ఇష్ట ప్రకారంగాను. సమాజ సేవకుడు ఏఆర్ చంద్రన్, ఏడబ్ల్యూడి. సార్, ఏడబ్ల్యూడి అంటే ఏంటి సార్? అది ఏడబ్ల్యూడి, అడ్వకేట్ వితౌట్ డిగ్రీ. సార్, రేపు కోర్టులో కథల వద్దయ్యా, సాక్షి చెప్పడంలో నాందా. అలాగే సార్, అలాగే సార్. రే, విశ్వనాథ్ గారు వస్తారా? రండి. శరవణకి వాళ్ళ నాన్నగారికి చెప్పి నా చెల్లెలి పెళ్లి ఫిక్స్ చేశావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. నాకేమండి నండ్రి. నెక్స్ట్ మీది కళ్యాణం నడవాలా, నాను చూడవాలా అంతే. అయ్యో, మీది డార్లింగ్ వచ్చింది. కోర్టులో షూట్ అయ్యింది, ఇంట్లో మీట్ అయ్యింది. అపరం ఏంటి, లవ్వే కదా. హలో విశ్వనాథ్. హలో. నాను వస్తానయ్యా. ఏంటి రెడ్డి సార్ అప్పుడే వెళ్ళిపోతున్నా? అట్లా కదమ్మా, నాను పోయి సీఎంని చూడవాలే. సీఎం వెనకాగా వెయిట్ పండి ఇరుకారు. సీఎం అంటే అది సి మహాదేవన్ అని నా ఫ్రెండు. నేను వాడిని సీఎం అని కూపుడుతాను. వస్తానమ్మా. నిజంగా ఇతను చాలా మంచి వ్యక్తి. ఎక్కడికి బయలుదేరావు? గుడికి. గుడికా? అవును. ఇప్పుడు నేను మీ వల్ల పూర్తిగా మారిపోయాను. రండి వెళ్దాం. ఎస్, ఓకే. నమస్కారం. మీ సేల్స్మెన్ శరవణ ఫాదర్ని. మా అబ్బాయి పెళ్ళి. వెరీ గుడ్. పెళ్ళైన తరువాత మీ అబ్బాయికి ఇంక్రిమెంట్ ఇస్తాను. మీ దయ సార్. అమ్మాయి వాళ్ళ స్థితిమంతులేగా? స్థితిమంతులు కాకపోయినా చాలా మంచి కుటుంబం అండి. అమ్మాయి పేరు శాంతి, బిఏ, లాయర్ విశ్వనాథ్ చెల్లెలు. నాన్ సెన్స్. ఎవరింట్లో ఎవరికి కళ్యాణం? ఎవరిని అడిగి ఖాయం చేశావు? మీ కోపానికి కారణం ఏమిటో నాకు తెలియడం లేదు. నీకు తెలియకపోవచ్చు, కానీ ఈ ఊరంతా తెలుసు. ఆ రాస్కల్ విశ్వనాథ్ నాకు లైఫ్ లాంగ్ విరోధి అన్నది. నా జన్మ విరోధి చెల్లెల్ని నా దగ్గర పనిచేస్తున్న వాడు పెళ్లి చేసుకుంటున్నాడు అంటే వాడు కూడా నాకు విరోధే. సార్, నీ కొడుకుని డిస్మిస్ చేసి రోడ్లు బడుగు తిరిగేలా చేస్తాను. ఈ జీఎన్కే డిసైడ్ చేస్తే ఇక వాడికి లోకంలో ఎక్కడా ఉద్యోగం దొరకదు. అండర్స్టాండ్? సార్, సార్ కొంచెం దయ చూపించండి. నా కొడుకు ద్వారానే మా కుటుంబం గడుస్తోంది. వాడిని డిస్మిస్ చేయకండి ప్లీజ్.
ఓకే, ఈ నిమిషమే నువ్వు ఆ విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక సాకు చెప్పి ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకునిరా. ఆ రోజు కట్నం కావాలని అడగలేదే? అడగలేదు. ఆ రోజు హరిశ్చంద్ర మాటలు విని తొందరపడి మీకు మాటిచ్చాను. కానీ మాట ఇచ్చిన తర్వాత నా చెల్లెల జీవితాన్ని నాశనం చేస్తారా? మీ కుంటి చెల్లిని చేసుకోవడానికి మా ఇంట్లో ఇష్టపడలేదు. కాలు సరిగ్గా లేకపోయినా పర్వాలేదని చెప్పి ఇప్పుడు నా చెల్లెల మనసును బాధ పెట్టారే మిమ్మల్ని. బాబు కాస్త ఓర్పుగా ఉండు. ఇలా చూడండి, మా అబ్బాయి ఎక్కడైనా 10,000 20,000 అప్పు తీసుకొచ్చి ఆపరేషన్ చేయించి మా అమ్మాయి కాలు బాగు చేయిస్తాం. మీరడిగిన వరకట్నం పస్తులుండైనా నెల నెలా కట్టేస్తామండి. ఆ అమ్మాయి మనసులో ఆశలు కల్పించి ఇప్పుడెందుకు వద్దంటున్నారు? దయచేసి కాదనకండి. మీరేం చెప్పినా నేనేం చేయలేను. నన్ను అర్థం చేసుకోండి. అయ్యా, ఎందుకమ్మా వీడిని బతిమాలుతున్నావు? వీడసలు ఒక పెద్ద మనిషేనా? విశ్వనాథ్ గారు తెలుసు. సుబ్రహ్మణ్య ఎవరు? సుబ్రహ్మణ్య గీతా, గీతా,